హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. ఓజీ డైరెక్టర్ సుజీత్ గారు ఓజీ మూవీ గురించి మాట్లాడుతూ క్రేజీ థింగ్స్ చెప్పారు. అవేంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. నచ్చితే ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్ అవైటెడ్ మూవీ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ అంటే అది ఓజీనే. ఇంతకీ ఓజీ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనకి తెలిసింది మాత్రం ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని. కానీ కాదు, ఓజీ అంటే ఓజాస్ గంభీరా. వింటుంటేనే భలే ఉంది కదా. ఓజాస్ అంటే మాస్టర్ నేమ్, గంభీరా అంటే హీరో నేమ్. సో అలా వచ్చింది పేరు ఓజీ. యాక్చువల్గా సుజీత్ ని ముందు ఒక రీమేక్ మూవీ డైరెక్ట్ చేయడం కోసం పిలిచారు. కానీ ఏమైందో తెలియదు, కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కొత్త స్టోరీ ఏమైనా ఉంటే చెప్పు అని అడిగేసరికి ఓజీ స్టోరీని ఒక లైన్లో చెప్పేశారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎక్సైట్ అయిపోయి ఇదే చేద్దాం అన్నారు. అలా స్టార్ట్ అయింది ఓజీ. ఓజీ మూవీలో ఐకిడో అని ఒక జపనీస్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ యాక్చువల్గా హాఫ్ డేలో షూట్ చేయాల్సింది, కానీ 3 days తీసుకున్నారు కంప్లీట్ చేయడానికి. ఎందుకో తెలుసా? ఆ ఫైట్ మీద పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఇంట్రెస్ట్ రావడంతో ముంబై అండ్ పూణే నుండి మాస్టర్స్ ని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత షూటింగ్కి వెళ్లారు. సుజీత్ గారు పీకేకి చాలా పెద్ద ఫ్యాన్. అప్పట్లో జానీ మూవీకి థియేటర్ దగ్గర ఆయన చేసిన రచ్చ మామూలుగా ఉండదు. హెడ్కి జానీ బ్యాండ్స్ కట్టుకొని గోలగోల చేశారు. మళ్ళీ ఇప్పుడు ఓజీకి కూడా అలా బ్యాండ్ కట్టుకొని వెళ్తా అన్నారు. ఒకడు తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేసే రేంజ్కి ఎదిగాడు అంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి? ఓజీ మూవీ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.